హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి దసరా ముందు రోజు వ్లాగ్ అండి. చిన్న వ్లాగ్ చూసి లైక్ చేయండి. ఎలా ఉందో అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఆఫీస్ దగ్గర అయితే పూజ చేయడానికైతే వెళ్ళామండి ఆఫీస్లో. ఇంకా ప్రతి ఇయర్ కూడా దసరా రోజు అయితే వెళ్ళి పూజ చేసేవాళ్ళమండి. అంటే ఇంట్లో పూజ అయిన వెంటనే ఇంకా ఆఫీస్ కూడా వెళ్ళి అక్కడ కూడా పూజ చేసేవాళ్ళమండి. కాకపోతే ఈసారి మాత్రం ఒక రోజు ముందు వెళ్ళి పూజ చేయాల్సి వచ్చిందండి. అంటే మా వారు ఉన్న ఆఫీస్ అక్కడ సరౌండింగ్ అంతా 1 డే బిఫోరే చేసుకున్నారండి. అంటే దసరా లక్ష్మీ పూజ వచ్చేసి అందుకోసమే ఇంకా మేము కూడా ముందు రోజు వెళ్ళి ఆఫీస్ అంతా క్లీన్ చేసి ఇంకా నేను వెళ్ళేసరికి మా వారు ఇంకా ఆఫీస్ అంతా క్లీన్ చేయించేశారండి. ఇంకా నేను మార్నింగే ఇంట్లో వర్క్ అంతా చేసుకొని ఆఫీస్కి అయితే పిల్లలతో పాటు అయితే వెళ్ళామండి. ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా దేవుడి సామాన్లు ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేసి కొంచెం ఆఫీస్ అంతా డెకరేషన్ అయితే చేశామండి. పువ్వులు వచ్చేసి పూల మార్కెట్ మాకు దగ్గరలో ఉంటుందండి. మార్నింగే వెళ్ళి పూలు అయితే తీసుకొచ్చాము. అరౌండ్ 6 కల్లా వెళ్ళి పూలు తీసుకొచ్చామండి. అక్కడ హోల్సేల్లో దొరుకుతాయి. మార్నింగే వెళ్ళామండి, ఎందుకంటే ఇంట్లో కూడా కావాలి కదా, అలా అనేసి అయితే ఇంకా అక్కడ మంచిగా ఫ్రెష్గా పూలు అనేది చాలా గుత్తిగా బాగుంటుందండి. అందుకోసమే ఇంకా అక్కడికైతే వెళ్ళి ఒక 2 years నుంచి అయితే అక్కడనే తెచ్చుకుంటున్నామండి. ఇంకా ఆఫీస్ అంతా కొంచెం డెకరేషన్ అయితే చేశాము. ఇంకా కొన్ని పూలు అయితే మిగిలిపోయాయండి, అంటే రాలిపోతున్నాయండి. ఇంకా అలా వేస్ట్ ఎందుకు చేయడం అని ఇలాగైతే సింపుల్గా డెకరేషన్ చేశానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. చిన్న వీడియో అండి, చూసి లైక్ చేస్తారు అనుకుంటున్నాను. ఇక్కడ తలా ఒక పని అయితే చేయడం వల్ల క్విక్గా అయిపోయిందండి. మా నిత్య పువ్వులు కూర్చిందండి. మళ్ళీ మా కార్తీక్ సపరేట్ చేశారండి. అంటే కొంచెం వాడిపోయిన ఫ్లవర్స్ అన్నీ పక్కకు ఏరడము, మళ్ళా నేను వచ్చేసి దేవుడికి దీపం వెలిగించడము, పూజ చేయడము, ఇలా తలా ఒక్కొక్క పని అయితే ఇంట్రెస్ట్గా చేశామండి. డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది కదండి. వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చూసి కొంచెం ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ఇంకా ఈ బుద్ధుడు వచ్చేసి ఒక 2 years బ్యాక్ మా వారి బర్త్డే గిఫ్ట్ అయితే ఇచ్చానండి. చాలా బాగుంటుంది. బుద్ధుడు వచ్చేసి ఆఫీస్లో అయితే పెట్టుకున్నాడు. ఇంకా డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆఫీస్ అంతా ఇలా బంతి పూలతోటి అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాము. బిలేటెడ్గా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇంకా పూజ వచ్చేసి త్వరగానే అయిపోయిందండి. ఇంకా ఎర్లీగా అయితే వెళ్ళాం కదా, అందుకే ఆఫీస్లో పూజ త్వరగానే అయిపోయిందండి. ఇంకా దేవుడి దగ్గర దీపం అంతా వెలిగించిన తర్వాత ఇంకా గుమ్మడికాయ కూడా ఫస్ట్ టైం అండి కొట్టడము. ఇంకా గుమ్మడికాయ తోటి కూడా దిష్టి తీసి ఇంకా పూజ అయితే ఇలా సింపుల్గా అయితే క్లోజ్ చేసామండి. మీరందరూ విజయదశమి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు, ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకేనా? ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కరం అయితే ఆఫీస్లోకి అయితే వస్తున్నామండి. అంటే దిష్టి తీసాం కదా, అలా అనేసి అందరం అయితే బయటికి వెళ్ళాము. ఇంకా పూజ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఆఫీస్ అంతా ఇలా డెకరేషన్ అయితే చేశామండి. చాలా మంచిగా అనిపించింది. పిల్లలు కూడా చాలా బాగా ఇంట్రెస్ట్గా కూర్చారండి. కార్తీక్ నిత్య పూలు ఇంకా ఆఫీస్ అంతా చూపిస్తున్నానండి, చూసేయండి. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. మా వారికి పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్గా అలా వేద్దాం అనుకున్నాను, కాకపోతే చాలా బాగా వచ్చిందండి. బుద్ధుడి దగ్గర కూడా ఒక 2 ఫ్లవర్స్ అయితే పెట్టాను. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే విజయదశమి వ్లాగ్ పెడతానండి, చూడండి.
ఇంకా దీనికంటే ముందు వ్లాగ్ బతుకమ్మది కూడా పెట్టానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి లైక్ చేయండి. ఇంకా నేను ఇంటి నుంచి ఆఫీస్కి వస్తూ ఇంకా స్వీట్ బాక్స్ కూడా కొన్నాము. ఆఫీస్లో నైవేద్యంగా పెట్టాలి కదండి, అలా అని చెప్పేసి స్వీట్ బాక్సు పన్నీర్ జిలేబీ కూడా కొన్నామండి. మా కార్తీక్కి చాలా ఇష్టము. ఇంకా పూజ అయిన వెంటనే ఇంకా మా కార్తీక్ వచ్చేసి పన్నీర్ జిలేబీ అయితే ఫస్ట్ వాడే తిన్నాడండి. ఇలా పూజ అయితే కంప్లీట్ అయిందండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనేసి అయితే కోరుకొని పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. పూజ చేయడం వల్ల అదేదో మంచిగా అనిపిస్తుందండి, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొంచెం సేపు అలా అందరం కూర్చొని సరదాగా అయితే ఆడుకొని అంటే గేమ్స్, కార్తీక్ బ్యాట్ బాల్ ఆడడము, ఇంకా నేనైతే వీడియో ఎడిటింగ్ చేసుకొని మాట్లాడుకుంటూ మా వారితో కాసేపు అయితే కూర్చున్నామండి. ఇంకా ఆఫీస్ పెద్దగా ఉంటుంది కదండి. ఇంకా కార్తీక్ అయితే ఇంకా ఈ సైకిలు మళ్ళీ బ్యాట్ బాల్ అయితే అస్సలు వదలడండి. ఈ సైకిల్ వచ్చేసి ఒక 2 years బ్యాక్ మా అక్క అయితే బర్త్డే గిఫ్ట్ ఇచ్చిందండి కార్తీక్కి. వానికి చాలా ఇష్టం సైకిల్ అంటే. కాకపోతే మా ఇంటి దగ్గర అంత తొక్కడానికి అవైలబుల్గా ఉండదండి. అందుకే ఆఫీస్కి వచ్చినప్పుడల్లా ఇంకా సైకిల్ అస్సలు వదలడు. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా కాసేపు అయితే కూర్చొని ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. ఈ బొట్టు వారం షార్ట్ ఉంది కదండి, ఇది వచ్చేసి నేను వాట్సాప్ గ్రూప్లో కొన్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ వాట్సాప్ది లింక్ అయితే ఇస్తాను. చాలా బాగుందండి. షార్ట్దండి బొట్టు హారం. నా దగ్గర లాంగ్ కూడా ఉందండి. ఒక 2 years బ్యాక్ నేను బేగం బజార్లో కొన్నానండి. అది కొంచెం కాస్ట్ ఎక్కువ పడిందేమో అనిపిస్తుంది. ఇదైతే ప్రజెంట్గానే కొన్నానండి, రీసెంట్గా కొన్నాను. విజయదశమి రోజు అయితే అంటే ఆఫీస్లో పూజ అయ్యేటప్పుడు అయితే ఫస్ట్ టైం అండి వేసుకోవడం. చాలా బాగుందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా చెప్పాను కదండి, ఇంకా ఇది వచ్చేసి పన్నీర్ జిలేబీ అండి. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. కొంతమందికి అయితే పన్నీర్ జిలేబీ తెలీదు. ఇంకా మా ఫ్యామిలీ అంతా ఫేవరెట్ స్వీట్ అనుకోవచ్చు. చాలా బాగుంటుందండి పన్నీర్ జిలేబీ వచ్చేసి. ఇంకా తలా ఒకటి కొంచెం అయితే తినేసి ఇంకా పూజ అయిపోయేసరికి టైం వచ్చేసి 7:30, 8 అలా అయిందండి. ఈ వంకు వచ్చేసి నేను రీసెంట్గా అయితే చేయించుకున్నానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా. అంటే పాతది ఉంటుంది కదండి, మనకు పెళ్ళిలో పెడతారు కదా, అది తీసేసి ఇలా కొత్తదైతే చేయించుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నామండి. ఇంకా మా వారు అన్ని షట్ డౌన్ అయితే చేస్తున్నారండి సిస్టమ్ వచ్చేసి. ఇదండి ఒక సింపుల్ వ్లాగ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళ కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే విజయదశమితో పెడతాను, దాన్ని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తుండండి ఫ్రెండ్స్ నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి, బాయ్.